నమస్కారము. ఈరోజుకి 21వ రోజు రెండవ దీక్ష కొనసాగుతున్నది. కొనసాగుతున్నదంటే మన పెద్దడం ఐక్యతలతో కొనసాగుతున్నది. అది మనం గుర్తించాలి. ఫస్ట్ మనకి మండలం ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారంటే ఎంత నష్టం పోయినామో మనకు తెలుసు, పెద్దడం ప్రజలకు అందరికీ. అలాగే ఈరోజు ఏమడేళ్ళమ్మ సంగమాలు కూర్చున్నారు, వాళ్ళకి కృతజ్ఞతలు. నెక్స్ట్ మన పెద్దలు చెప్తున్నారు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే సార్ గారు వస్తున్నారు, వాళ్ళని కలవకపోవాలని చెప్పినారు. అందరూ ఐక్యంతో ఊరు మొత్తం ప్రజలు అందరూ కలిసికట్టుగా పోయి మనము ఒకే తాటగా ఏమని అడగాలని మనం పెద్దలకి ఒక మాట చెప్తున్నాము. సార్, అందరూ మాట్లాడితే కాదు, ఒక ఐకమత్యంతో ఒక జరుపుకోండి. ఏం మాట్లాడాలో ఎమ్మెల్యే దగ్గర మనము ఏం మాట్లాడితే మంచిగా ఉంటుంది, ఒక తాటగా చెప్పుకోండి. అదే మాట మీద మనం మాట్లాడుకుందాం, మనకి మంచి మాట అనుకుంటున్నాను. ఎవరో తెలియని ఒక్కొక్క మాట మాట్లాడితే అది మంచిది కాదు. ఒక తాటి మీద మనం బోర్డు పాటినాము. ఇప్పటికే గ్రామం నుంచి స్టేట్ దాకా పోయింది. పెద్ద రుణం అంటే ఒక రాజకీయ నాయకులు ఊర్లో ప్రవేశం లేదు అంటే ఏ విధంగా వాళ్ళు కలిసికట్టుగా పోరాడుతున్నారని వాళ్ళకి భయం పుట్టింది. అప్పుడే వెనకడుగు వేయడం కాదు, వాళ్ళతో ఐక్యమత్యం అట్లా గట్టిగా ఉందని ఏ నాయకుడు ఇంతవరకు ఆలోచన చేయకుండా ఉండలేడు. అంతే ఆలోచన చేస్తున్నారు, ఎట్లా పోవాలా, వాళ్ళు ఎట్లా కలవాలా అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకు మనకని చెప్పడం లేదు. అంటే మన పోరాటం అట్లా ఉంది, అదే కొనసాగించాలి. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే సార్ని ఒక రిక్వెస్ట్గా, ఎందుకంటే సార్ మనం పెద్ద హరివాణం మండలం మీ ద్వారానే ఒక మండలం ప్రకటించింది. మళ్ళీ మీరు లేకున్న ఒక సమయంలో మండలం లేదు అని ఒక బాధంతో మిమ్మల్ని అడిగకొచ్చినాం సార్. ఏకతాటిగా ఎందుకు వెనక తీసుకున్నారు, మనకి సమాధానం చెప్పాలా. ఒక ప్రకటించిన తర్వాత మండలం ప్రకటించడానికి వెనక పోవాలంటే అది ఎన్నో సలహాలు లేకుండా పోదు. మనకి తెలియాలి కదా, ఎందుకు ఊకనే మనం రాజకీయ కుట్రల వల్ల మనకి పోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటున్నాం, కానీ మనకి బాధ ఉంది, మన పెద్ద ప్రజలందరికీ బాధ ఉంది. ఎందుకంటే ఒక భోజనం తినడానికి పెట్టి తినమని చెప్పి మళ్ళీ లాక్కుని తన్నట్లయింది మనకి. ఇది చాలా అగౌరవం. ఎందుకంటే ఇది ఒక గుర్తించాల, మనకు ఆలోని ప్రజలు ఇంతవరకు మమ్మల్ని వాడుకుని రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాలా, వాళ్ళని మనోభావం దెబ్బకొట్టినాము అని ఒక ఆలోచన కూడా లేకుండా 16 గ్రామాలే అనుకున్నారు. కానీ ఒక గ్రామం మనకి ఎందుకులే అనుకున్నారంటే మన సత్తా ఏమి, మన ఐక్యత ఏమి మనం చూపించాలి. అంటే ఒక ఓటు ఎంత మేలో వాళ్ళకి తెలుసు. ఒక ఓటుతోనే గెలుపు ఉంటుంది ఎప్పటికని. ఒక ఓటు అని చురకం చూడకూడదు రాజకీయ నాయకులు ఎప్పటికీ. అంటే ఒక గ్రామము మనకి ఎందుకులే, 16 గ్రామాలు ఉంటే సారనే అనుకున్నారు వాళ్ళు. ఒక గ్రామంతో ఏమవుతుందని ఇక్కడి నుంచే మనం తాట చూపించాలి ఏమనేది వాళ్ళకి. అలా మనం ఐక్యమత్యంగా ఉన్నాము, ఇంకా ఉండాలో కూడా. మన ఎమ్మెల్యే సార్ గారిని వాళ్ళు కూడా సభలో చెప్పినారు, అయ్యా మీ పెద్దడం రాలేకపోతే నేను కూడా మీతోటి అండగా ఉండి నిరాహార దీక్ష కానీ అమరణ దీక్ష కానీ కూర్చోనని చెప్పినారు. ఆ మాట ఈరోజు మనం తేల్పాలా వాళ్ళకి ఏమనేది మనం గట్టిగా అడిగి ఎమ్మెల్యే సార్ని, సార్ ఇట్లా అన్యాయం జరిగితే మీరు ఎప్పటికీ మనం ఆంధ్ర ప్రజల గుండెలో ఉంటామని చెప్పినారు ఇంతవరకు. సార్ ఇంత అన్యాయం జరుగుతుంది, మనము ఎందుకు మీరు ఉండలేదని మనం గట్టిగా అడగాల్సిందే. ఈరోజు ఎన్నిసార్లు విజయవాడకి 4-5 సార్లు పోయించినాము, ఆగరికి పోయించినాము, ప్రతి ఒక్క నిరాహార దీక్ష చేసినాము, రాస్తారోకులు చేసినాము, ఇన్నిసార్లు చేసినాము. సతతంగా 4-5 నెలలు చేస్తున్నాము. ఎంతో బాధపడుతున్నాం ప్రజలు. ఆ ప్రజల అండగా మీరు ఉండాలి. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఉండి మనం ఉండాలి అంటున్నారు. కొంచెం మనకి బాధ సార్. ఎందుకంటే మన తోడు ఉంటుంటే మనకి మంచిగా ఉంటుండే, ఏదో ఒక అనివార్య కారణం వల్ల మరి ఏ దానికి పోయినారో తెలియదు మనకి. ఈరోజు ఏకముఖిగా డైరెక్ట్గా మనం అడిగితే
వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనము మండలం ఏ పరిస్థితి కానీ కొనసాగించే వరకు మనం ఇట్లా కంటిన్యూగా చేస్తామని, ఏ 5 సంవత్సరాలు ఏదైనా గడువు కానీ వచ్చేంత వరకు మనము ఏ పార్టీ కానీ ఏ సంఘం అని లేకుండా ఒకే తాటిగా ఒకే సంఘం, ఒకే కులం, ఒకే రాజకీయం అన్నీ ఒకేలాగా భావిస్తూ మనము పెద్దగూడెం మండలం సాధించే వరకు మనం పోరాడుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు సార్.